గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఈ రోజు తెలంగాణ సికింద్రాబాద్ ఏరో విద్యార్థులకి, అలాగే కాంచీపురంలో జరగబోయే నర్సింగ్ అసిస్టెంట్ విద్యార్థులకి, అలాగే స్టేట్ కానిస్టేబుల్ డిసెంబర్ ఎండింగ్ లో జరగబోయే ఫిజికల్ ఈవెంట్స్, సో ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ జరగబోయే కానిస్టేబుల్ విద్యార్థులకి ఈ రోజు సో మేము 1100 మీటర్లు అనేది రోడ్ రన్నింగ్ తీసుకుంటున్నాం. సో చూడండి మై స్టూడెంట్స్, సో ఓబ్లే డిఫెన్స్ అకాడమీ సో కడపలో ఎంత విజయభూమిక ముగించిందో ప్రతి ఒక్కరు చూశారు, ఫోటోస్ లోనా వీడియోస్ లోనా. సో ఈసారి సో సికింద్రాబాద్ అండ్ కాంచీపురం సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 100% ఉత్తీర్ణులతో మేము వాళ్ళని తీసుకొస్తాం. సో ఖచ్చితంగా ఓబ్లే డిఫెన్స్ అకాడమీ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ అకాడమీ సౌత్ ఇండియా. సో దాంట్లో నో డౌట్, ఎందుకంటే సక్సెస్ నెక్స్ట్ రాబోయే విద్యార్థులు జాబ్స్ మీకు దగ్గరలో మీకు డిస్ప్లే చేయబడతాయి. ప్రతి ఒక్క విద్యార్థి పేరు డిస్ట్రిక్ట్ తో సహా డిస్ప్లే చేయబడుతుంది. అది ఓబ్లే డిఫెన్స్ అకాడమీ ప్రత్యేకత. సో ఇక్కడ రాండి, ఇంకా వీలైనంత త్వరగా 2024-2025 సో ఇండియన్ ఆర్మీకి, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సో ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎగ్జామ్ పరంగా తప్పకుండా మన అకాడమీ చూస్ చేసుకోండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డిసిప్లిన్ తో ప్రతి ఒక్క రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది. సో ప్రాపర్ గా క్లాసెస్ ఎగ్జామ్స్ అనేది మిమ్మల్ని తయారు చేయబడుతుంది. 0 to హీరోగా తయారు చేసే ఏకైక అకాడమీ ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కడప, కర్నూలు, చిత్తూరు, సో నంద్యాల, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, సో అలాగే కోస్తా సైడ్, సో అలాగే కర్ణాటక ప్రతి ఒక్క విద్యార్థి ఈ సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. లాస్ట్ టైం మనం చూసాం 78 మంది సో ఇండియన్ ఆర్మీలో ఎగ్జామ్ క్వాలిఫై అవడం జరిగింది. సో మనకు 11 మంది సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వాలిఫై అవడం జరిగింది. సో అలాగా మంచి సీనియర్ ఫ్యాకల్టీతో సో బెస్ట్ బుక్స్ ఎక్కడికైనా బుక్స్ అవి దొరకదు బాబు, అలాంటి మంచి బుక్స్ ఇచ్చి మేము తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకు సో నర్సింగ్ అసిస్టెంట్ కి తెలంగాణ సికింద్రాబాద్ ఏరో విద్యార్థులకి కానిస్టేబుల్ కి ఫిజికల్ ఈవెంట్స్ అనేది సో కంటిన్యూ నడుస్తూ ఉంది. ఈ రోజు 1100 మీటర్లు అనేది టైమింగ్ టెస్ట్ తీసుకుంటున్నాం. చూడండి మా విద్యార్థులు సో ఎలాగనేది రన్ చేస్తారు. సో చూసాం రోడ్ రన్నింగ్, ట్రాక్ రన్నింగ్ అనేది ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో సో 2 పెడతాం వారంలో. సో అందుకే దాని రిజల్టే కడపలో లాస్ట్ చివరి రోజు అనేది రోడ్ రన్నింగ్ పెట్టడం జరిగింది. అందులో ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు అమోఘంగా సెలెక్ట్ అవడం జరిగింది. సో ఇదే సీక్రెట్ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ. ఇంతకు ముందే చెప్పారు, ర్యాలీకి పోయే ముందుగా వర్షాలు ఉన్నాయి, మీకు అందరికీ రోడ్లో అని పుట్టే అవకాశం ఉంటుందని డెమో చూపించి మీకు తీసుకెళ్ళా, అలాగే లాస్ట్ రోజు పెట్టడం జరిగింది. అందుకే ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో విద్యార్థుల్ని సో సెల్ఫ్ గా, కాన్ఫిడెంట్ గా, సో వాళ్ళని మోటివేట్ గా వాళ్ళు తయారు చేయబడుతుంది. అంటే అన్ని విధాలుగా వాళ్ళు గుట్టలో పెట్టని, హిమాలయాలో పెట్టని, రోడ్ లో పెట్టని, ట్రాక్ లో పెట్టని, ఆకాశంలో పెట్టని, ఎక్కడ పెట్టినా మా విద్యార్థులు అన్నిటికీ సిద్ధం. సిద్ధమనేదే కమాండర్స్. సో అన్నిటికీ సిద్ధం, ఎందుకంటే ఆ విధంగా ఇక్కడ తయారు చేయబడతాం, అదే విధంగా తయారు చేస్తాం. ఎందుకంటే ఎంబడింటి మేము వాళ్ళ ఎంబడింటి పరిగెడతాం. 5 కానీ 10 కానీ 15 కానీ బండ్లోనే, స్కూటీలోనే, కారులో వచ్చే రకం కాదు. మేము తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఎంబడింటి దగ్గరుండి ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరిని ఇండియన్ ఆర్మీకి, దేశ సేవకులను పంపించే ఏకైక సంస్థ ఓబ్లే డిఫెన్స్ అకాడమీ. సో ఈ అవకాశం ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే కానిస్టేబుల్ కోచింగ్ రావాలో వీళ్ళంత త్వరగా వచ్చేసేది. ఇంకా నర్సింగ్ అసిస్టెంట్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో జనవరి 22వ తేదీ కాంచీపురంలో జరగబోయే సెలక్షన్స్ కి సిద్ధం కావాలి. ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ప్రతి ఒక్క విద్యార్థి రండి. ఎంతమంది నర్సింగ్ అసిస్టెంట్ ఉంటే అంతమందికి జాబ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఇంకా ఎవరైతే సికింద్రాబాద్ ఏరో విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళు ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ కండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు మీకు జరగబోయే గచ్చిబౌలి స్టేడియం లో ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలి, ప్రతి ఒక్కరు జాబ్ తో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఈ రోజు మా విద్యార్థులు సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో పర్ఫార్మెన్స్ చూడాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాతా, జై బోలో భారత్ మాతా కే, జై బోలో భారత్ మాతా కే. సలాం రెడీ నా సోల్జర్స్, ఇక్కడ బైసే. నలుగురిలో నిన్ను రాజుగా చూస్తాడు రా నాన్న, చేయబట్టి నీతో నీ వెన్నంటే ఉంటాడు రా నాన్న. మోయలేని భారం మోసి కాపుగాస్తాడు రా నాన్న, చేయలేని కష్టం చేసి కడుపు నింపుతాడు రా నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న.
మంచి బట్టలు కొంటాడు రా నాన్న, ఎంజి నీళ్ళే తాగేసి మంచి బువ్వనే పెడతాడు రా నాన్న. నా చిన్నతనములో నేను బడికి వెళ్ళడానికి, పెరిగి పెద్ద అయినాక కాలేజు చదువు చదవడానికి, తాను చెమటనే సిందించి రెక్కల కష్టమే చేస్తాడు. నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు కంటి నిండా నిద్ర పట్టాడు. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేను నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. ఊటీలో పక్షికి గూడులాగా నీకు నీడను ఇస్తాడు రా నాన్న, నీలోన వాయువులాగా నీకు ఆయువు పోస్తాడు రా నాన్న. ఉల్లిని పట్టుకొని రాయిని చెక్కిని శిల్పిలాగా, సింహసేగటి రేయిలోన రేయిని తరిమిన సూర్యుడిలా, నీ జీవితాన్నే మలిసి నీ జన్మకే వెలుగునిస్తాడు. నీ తాత ముత్తాతల వారసత్వం నీ చేతిలో పెడతాడు రా నాన్న. నాన్న నాన్న నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. నాన్న 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 నీ రుణము తీర్చలేము నాన్న, ఎన్ని జన్మల ఎత్తినా గాని నీతోనే ఉంటాను నాన్న. పేరు శివకుమార్, నాది తెలంగాణ స్టేట్ వికారాబాద్ డిస్టిక్. నాది ఇది ఫస్ట్ అటెంప్ట్ అగ్నివీర్ జీడీ. నేను ఈ అకాడమీని చూస్ చేసుకున్నాను, యూట్యూబ్లో చూస్ చేసుకున్నా బెస్ట్ అకాడమీ అని. ఫిజికల్గా అయితే ఇది 100% బెస్ట్ అని నేను చెప్తా ఇప్పుడు డైరెక్ట్. ఇంతకన్నా ముందు నా టైమింగ్ 6:30 పడుతుంది ఇంటి దగ్గర, ఇప్పుడు 5 పడుతుంది. అంటే ర్యాలీ కొడుతాను నమ్మకం వచ్చింది నాకు ఇక్కడికి వచ్చినాక. నేను ఫిజికల్ నాది డిసెంబర్ 10కి ఉంది ర్యాలీ, పక్క దాంట్లో ఫస్ట్ బోర్డు కొడతాను నమ్మకం నాకు ఉంది. ఎవరికైనా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఫిజికల్ ఆడితే బెస్ట్ అకాడమీ ఇది అని నేను చెప్తున్నాను. ఎలా కోచింగ్ ఇక్కడ? కోచింగ్ బాగుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంది, సార్ వాళ్ళ సపోర్టింగ్ బాగుంది, మోటివేషన్ బాగుంది. ఇక్కడ వస్తే పక్క 100% ఫిజికల్ కొడతారని నమ్మకం ఉంది. ఖచ్చితంగా చూడండి మన స్టూడెంట్స్. సో బై డిసెంబర్ 10 సో తెలంగాణ
సో ఏఆర్ఓ సో సికింద్రాబాద్ జరగబోయే ఆర్మీ ర్యాలీకి మా విద్యార్థి ఫస్ట్ అటెంప్ట్ అబ్బాయి ఫస్ట్లో వెళ్తున్నాడు ఫస్ట్ రోజు. మిగతా వాళ్ళందరూ 13వ తేదీ ప్రతి ఒక్కరిని డిస్ప్లే చేస్తాం. ఖచ్చితంగా ఓబ్లే డిఫెన్స్ అకాడమీలో జెన్యున్గా మీకు రిజల్ట్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది పాంప్లెట్ ద్వారా మీకు డిస్ప్లే చేయబడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మా విద్యార్థి పలానా జాబ్ వచ్చింది మా విద్యార్థి అని మీకు పాంప్లెట్ ప్రతి ఒక్క చోట పంచబడుతుంది. అదే ఓబ్లే డిఫెన్స్ అకాడమీ. సో విజయ రహస్యం. శబాష్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ శబాష్. నెక్స్ట్ వన్ అమ్మా. నా పేరు పురుషోత్తం నాయక్. నేను నర్సింగ్ అసిస్టెంట్ ఆస్పిరెంట్. నేను అకాడమిక్ జాయిన్ అయ్యి ఒక 15 days అవుతుంది. సో నాకు యాక్చువల్లీ నర్సింగ్ అసిస్టెంట్ గురించి ఏం తెలియదు. బట్ నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ఆర్మీ అనేది నా చిన్నప్పటి డ్రీము. సో దీనికని మాకు టైమింగ్ 5:45 పెట్టడం జరిగింది జీడీ వాళ్ళతో పాటు. బట్ నేను ఒకప్పుడు లా ఉండేవాడిని, రన్నింగ్ నాకు టైమింగ్ సరిగా పడేది కాదు. ఎలా చేయాలి ఏమని నాకు అర్థం కాలేదు. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా నాకు మంచి టైమింగ్ పడేది కాదు. సో అప్పుడు సార్ అకాడమీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఇట్లా సోషల్ మీడియా రకరకాల ప్లాట్ఫామ్స్లో ఈ వీడియోస్ అన్ని చూడడం ద్వారా నాకు కొద్దిగా అకాడమీకి వెళ్తే ఏదైనా కొద్దిగా నేను బెటర్ అవుతానని అనిపించింది. సో అప్పటికి సార్ని కాంటాక్ట్ అయ్యి నేను ఇట్లా చెప్పడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా అకాడమీకి జాయిన్ అయ్యాను. సో మనం ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయడానికి, గ్రూప్ ప్రాక్టీస్ చేయడానికి, కోచింగ్ ప్రాక్టీస్ చేయడానికి చాలా తేడా ఉందని నేను తెలుసుకున్నాను. నా ఇండివిజువల్ టైమింగ్ 6:30, 6:40 పడేది. అండ్ అకాడమీలో వితౌట్ కోచింగ్ నేను అందరిలో కొట్టడం అప్పుడు నాకు టైమింగ్ చాలా బెస్ట్ అనిపించింది సార్. వితిన్ 5:50, 6 ఆ రేంజ్లో వచ్చినాను. సో ఇప్పుడు ఇందాక కూడా సార్ టైమింగ్ పెట్టారు, 5:30 లోపలే వచ్చినాను. వెరీ గుడ్. సో నేను జాబ్ ఏమొస్తుందో కానీ బట్ నేనైతే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నాకు కాన్ఫిడెంట్గా నేను అనుకున్న చేయగలను ఒక కాన్ఫిడెన్స్ అకాడమీలోకి వచ్చినాక నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఫిజికల్గా ఏదన్నా మంచిగా చేయాలనుకోవాలి, జాబ్ సాధించాలనుకుంటే ఓబ్లేశ్వర డిఫెన్స్ అకాడమీకి రావడం బెటర్. థ్యాంక్ యూ సార్. శబాష్. వెరీ గుడ్ పురుషోత్తం. థ్యాంక్ యూ. సో రన్నింగ్ కొట్టించడం మా బాధ్యత. సో మెడికల్ అనేది దేవాదాయం, మెరిట్ అనేది దేవాదాయం. ఓకే. సో చూడండి మై స్టూడెంట్స్, అబ్బాయి నర్సింగ్ ఆస్పిరెంట్స్ అనమాట. సో మనకు కాంచీపురంలో జనవరి 22వ తేదీ జరగబోయే సెలక్షన్స్లో మా విద్యార్థులు 4 members ఉన్నారు. ఇంకా నర్సింగ్ అసిస్టెంట్ విద్యార్థులు రాబోతున్నారు. తప్పకుండా మా నుంచి ఏదైతే ఉందో మా దగ్గర ఏమైతే ఆశించి వచ్చారో వాళ్ళకు ఖచ్చితంగా ఫిజికల్ కంప్లీట్ చేయించి, అలాగే మెడికల్ పరంగా వాళ్ళకి సజెషన్ చేయడం, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా క్లియర్గా చెక్ చేశాను లేదా పురుషోత్తం? సో ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్ చేస్తాను. చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే, లాంగ్ సైట్ ఉంటే ఆపరేషన్ చేపించడం, అలాగే పైల్స్ ఉంటే ఆపరేషన్ చేపించడం, ఇంకా ఏదైనా స్పెట్ ఉంటే దాని తగ్గట్టుగా సో కొన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది బాబు. లేదన్న ఒక కలర్ మైండ్కి తప్పితే ప్రతి ఒక్క దానికి బాడీలో ప్రతి ఒక్క దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ గురించి నాకు తెలుసు. క్లియర్గా చేపించి సో మీకు ట్రీట్మెంట్ చేపించి మీకు సక్సెస్ చేయడమే మా వంతు. సో ఇంకా మెడికల్ ఫిట్ అవ్వడమా లేదనేది మీ దేవాదాయం. మీరు కరెక్ట్గా ఉంటే 100% ఫిట్ అవుతారు. అలాగే చాలామంది కూడా ఇప్పుడు గుంటూరు ఏరియాలో సో సంబంధించి కడపలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్లో సెలెక్ట్ అయ్యారు. మెడికల్ అయిపోయింది, మెరిట్ అయిపోయింది. చాలామంది ఏజెంట్లు, కొందరు బ్రోకర్లు ఫోన్లు చేస్తున్నారు. నీ పేరు ఇది, మీ నాన్న పేరు ఇది, నీ ఆర్ఎండేషన్ నెంబర్ ఇది, నీ మార్క్స్ ఇన్ని, నువ్వు ఫస్ట్ బోర్డా సెకండ్ బోర్డా అని. దయచేసి మీరు అందులో మోసపోయి మీరు అనవసరంగా మీరు మార్క్స్ కార్డులు అప్పచెప్పో, డబ్బులు అప్పచెప్పో మీరు నష్టపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, మీ కష్టం మీద ఆధారపడే మీకు తప్పకుండా మీకు జాబ్ అనేది రాబోతుంది. సో మెరిట్లో గుర్తుపెట్టుకోండి. మీరు అనవసరంగా కొందరు మా విద్యార్థులు చెప్తున్నా, మిగతా వాళ్ళు విద్యార్థులు నష్టపోతారా మోసపోతారా నాకు తెలియదు, కానీ అది మీ ఇష్టం బాబు. మీకు చెప్పే బాధ్యత హక్కు నాకు ఉందో తెలియదు. మా విద్యార్థులకైతే ఖచ్చితంగా నేను చెప్తున్నా బాగేనండి. మీరు సార్ వాళ్ళ కట్టినాం వీళ్ళ కట్టినాం నష్టపోయినా మోసపోయినామని మీరు తెలిసి అవగాహన ఉండి మీకు మంచిగా మేము ఉండి మీకు చెప్పేవాళ్ళు ఉండి కూడా మీరు మోసపోతే మీ అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరుండరు. అనవసరంగా అవి మామూలుగా డేటా బయటకు వస్తాయి. మీకు ఊరికే పేరు, ఆర్ఎండేషన్ నెంబర్, మార్క్స్ చెప్పగానే మీరు తబ్బిపోయి మీరు డబ్బులు మూట కట్టాల్సిన పని లేదు. తప్పకుండా సో ఇలా ఖచ్చితంగా బెస్ట్గా ప్రిపేర్ చేస్తాం. ఫిజికల్ పరంగా, మెడికల్ పరంగా మీకు గైడ్లైన్స్ ఇస్తాం. బాబు ఇది ఇలాగా ఇలా చేసుకోవాలని. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ పేర్లు వస్తాయి. సక్సెస్ఫుల్గా మీరు వెళ్తారని తప్పకుండా తెలియజేస్తూ సో థ్యాంక్ యూ పురుషోత్తం. ఖచ్చితంగా ఈ నర్సింగ్ అసిస్టెంట్లో 100% జాబ్తో వెళ్తామని ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. శభాష్ అమ్మ.